మీరు మీ నూతన సంవత్సరాన్ని ఎలా స్టార్ట్ చేశారు? నేనైతే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివిటీ కోసం అలా గుడికైతే వచ్చాను. సరదాగా అసలు ఈ గుడి వాతావరణం ఎంత బావుందో! చాలా అంటే చాలా బావుంది. పూర్వకాలంలో కట్టిన గుడి అన్నమాట ఇది. కృష్ణుడు, రాధ ఎంత అందంగా ఉన్నారో! చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా ఇంత దూరం వచ్చి నేను ఈ గుడి చూడగలిగానంటే ఇంక నా జన్మ ధన్యం అనుకోవాలి. ద్వారక కూడా చూసేసాను. నాకు ఇంకా ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అసలు శిల్పాలైతే చెక్కినవి ఎంత అందంగా ఉన్నాయో అసలు. రాయి ఎంత స్మూత్‌గా ఉందో, అసలు ఎంత బాగా చెక్కారో. లోపలికెళ్తే ఎంత పాజిటివిటీ, మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది ఇంకా. కాసేపు దేవుడిని ధ్యానించుకుంటూ లోపల కాసేపు కూర్చున్నాం మేము. వినాయకుడు బొమ్మలు అంతా చాలా బాగా చెక్కారు అసలు. నిజంగా చెక్కిన శిల్పులు ఎంత గ్రేటో అసలు నిజంగా కూడా. మనకు తెలిసి మన వైపు గుళ్ళల్లోకి వెళ్తే హుండీలు పెడతారు. హుండీలో పైసలు వేయడము, లేకపోతే దండం పెట్టుకోవడము ఇదే మనకు తెలుసు. కానీ ఇటువైపు వాళ్ళు మాత్రం కొబ్బరికాయలు కూడా లేవు అసలు, కొట్టడం ఏమీ లేదు. హుండీలు కూడా లేవు అసలు ఎక్కడ. ఇక్కడే కాదు, ద్వారకాలో కూడా హుండీ ఉండదు. అసలు మనీ వెయ్యడానికి ఏముండదనమాట. కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి ధ్యానించుకోవడమే మనసులో. ఆ కృష్ణుడిని పారాయణం చేసుకుంటూ బతికేయడమే. చాలా బాగుంది. మనసుకి ప్రశాంతంగా ఉంది నాకైతే. పాప ఎంత అందంగా ఉందో, బాగుంది. చాలా బాగుంది పాప. ఇంత దూరం వచ్చి నేను ఇలా చూడగలుగుతున్నాను అంటే ఇంకా మా వారి పుణ్యం అన్నమాట. ఫ్యామిలీ పెట్టడము, ఇలాగ ఈ గుళ్ళన్నీ తిరగడము, నిజంగా ఎంతో అదృష్టం ఉంటేనే ఈ గుళ్ళన్నీ చూడగలుగుతాము. ఎంత దగ్గర నుంచి వెళ్తున్నాయో, పక్కనే ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. నేవీ కూడా ఉంది ఇక్కడ. నేవీ కూడా చూశాను నేను, బయట నుంచే చూశాను కానీ లోపలికి ఎలా ఉండదు మనకి. ఇదండి ఈరోజు నా న్యూ ఇయర్ రోజు నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా ఉన్నారు? మన తెలుగు సంవత్సరం ప్రకారం అయితే మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ పాకిస్తానీ వెనకటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక నూతన సంవత్సరం అంటే ఇంక వీళ్ళకి జనవరి 1 అనమాట. నార్త్ సైడ్. మేమైతే ఇలా చేసామన్నమాట ఈరోజు. చాలా బాగుంది. చక్కగా మోకాళ్ళ మీద కూర్చొని ఆ దేవుణ్ణి పారాయణం చేసుకుంటూ శ్రీకృష్ణుడిని, చాలా బాగుంది.